గత కొద్ది నెలలుగా అంటే 2-3 నెలలుగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాక 45 ఏళ్ల వ్యక్తి, అది కూడా ఒక సాధారణంగా తండ్రి ఒక ఎమ్మెల్యే, కానీ అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. తండ్రి ఒక సాధారణ ఎమ్మెల్యే అయ్యింది, తనయుడిగా వచ్చి ఆయన ఆకస్మిక మరణంతో అప్పటికప్పుడు బాధ్యతగా భుజానికి ఎత్తుకొని బైపోల్లో నెగ్గి తర్వాత వరుసగా 5వ సారి కూడా ఎమ్మెల్యేగా నెగ్గడం, తర్వాత క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండడం, ఎక్కడైతే భాజపా ఎన్నికలకు పోటీ పడుతుందో అక్కడ పెత్తనం అంటే దాన్ని ఎలా అంటే కార్యకర్తగా అక్కడ ఎంటర్ అయిపోయి కార్యకర్తగా చేస్తూ అక్కడ గెలిపించే ప్రయత్నం చేయడము, అక్కడ కార్యకర్తగా కలిసిపోయే పరిస్థితి చాలా వరకు ఉంది. తర్వాత ఆయన నెగ్గిన ప్రతిసారి క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు ఆయనకి పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులు అయితేనేమి, అలాగే రాజకీయ గురువులు అయితేనేమి, పబ్లిక్లో స్టేజ్ పైన వాళ్ళకి కాళ్ళకి వంగి నమస్కారం చేయడం, ఇటువంటి ఒక మంచి సంస్కారికి మరలా భాజపా అధినాయకత్వం 45 ఏళ్ల నితిన్ నబీన్కి ఒక పట్టం కట్టింది, అది అధ్యక్షుడిగా ఉంది. అయితే నిన్న కూడా ఈ వార్త, దీనిపై మనం చర్చించుకున్నాం. ఇవాళ ప్రధాన వార్త ఏంటంటే ప్రధానమంత్రి మోదీ అంటే భాజపాలోనే నెంబర్ 1గా మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పుకుంటాం. ఎందుకంటే అంటే ప్రస్తుత నాయకుల్లో ముఖ్యమైన నాయకులు అంటే మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ గారు, ఇలా పేర్లని చెప్తాం. బట్ మోదీ గారి పేరు ఎందుకు చెప్తున్నామంటే 3వ సారి ప్రధానమంత్రి, పైగా భారతదేశానికి అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఘనత కూడా రీసెంట్గా ఇందిరాగాంధీ గారి రికార్డును కూడా బ్రేక్ చేసి మోదీ గారు సొంతం చేసుకున్నారు. అటువంటి మోదీ గారు నితిన్ నబీన్పై ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇకపై నాకు బాసు నువ్వే అన్నట్టుగా. అదే ఇక్కడ ఒకసారి ఆ వ్యాఖ్యలు చూద్దాం. పార్టీలో నేను ఒక కార్యకర్తను, నితిన్ నబీన్ కామెంట్స్. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మోదీ పార్టీలో తన కార్యకర్తను, నిన్న కూడా అదే మనం సంభాషించుకున్నాం. మొదటిసారిగా 2014లో భాజపాకు సంబంధించి ఎన్డీఏ కార్యవర్గం సంబంధించి ఏదైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఒక కమిటీ సమావేశం ఏర్పరచుకున్నారో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబెడతా ఉన్నప్పుడు మోదీ గారి పేరు ప్రపోజ్ చేసినప్పుడు 2014లో ఎల్కే అద్వానీ గారు లాంటి ఉద్దండులు కూడా ఆయన పేరు ప్రపోజ్ చేసినప్పుడు మోదీ గారు ఎమోషనల్ అయ్యారు. ఒక సాధారణ ఛాయ్ వాలా స్థాయి ఈరోజు దేశం ప్రపంచమే బాగా అంటే ఒక ఇన్స్పైర్గా నిలబడే ఒక నాయకుడుగా మోదీ గారి పేరు ఎప్పుడు ఉంటుంది. అటువంటి మోదీ గారు ఎమోషనల్ అయ్యి భాజపా నాకు నన్ను తల్లి కన్నది కానీ భాజపాయే నాకు కన్న తల్లి అన్నట్టుగా కూడా ఎమోషనల్ అయ్యారు. సో అటువంటి వ్యక్తి ఎప్పుడు కార్యకర్తగానే ట్రీట్ చేసుకుంటుంటారు. ప్రధానిగా అవడానికి ఎప్పుడు ఒక కామెంట్ చేశారు. 2019 ఎలక్షన్స్ ముందు ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. నిజంగా ఈ థాట్ ఈయనకే వస్తుందా ఇంకెవరికి రాదా అనేలాగా కూడా మాట్లాడతారు ఆయన. మేబీ ఆయనకుండే ధ్యానము, ఆ మెడిటేషన్ పవర్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే నన్ను మరొకసారి మన భాజపాని గెలిపించి ప్రధానిగా చేస్తే నాకు మించిన సేవకుడు మీకు దొరకడు. అధికారం అనేది మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు, మీకు సేవ చేయడానికి నాకు మించిన బెస్ట్ సర్వెంట్ మీకు దొరకడు అన్నట్టు కూడా కామెంట్. నిజంగా అవి మరి చెప్పిన తర్వాత చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ చాలా అద్భుతమైన స్టేట్మెంట్స్ అవి. సో పార్టీలో కార్యకర్తను నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓటమికి సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదని వ్యాఖ్య. తెలంగాణ, బెంగాల్లోనూ బలపడుతున్నామని వెల్లడి. ఇది ఇచ్చిన కామెంటు చిన్న చితక కామెంట్ కాదు. ఎందుకంటే రేపు అదే ఈ 2026లో ప్రధానంగా మరొక 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడులో కూడా ఎన్నికలు రాబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీవి. సో దాంట్లో కూడా బలపడుతున్నామని ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. అంటే గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా ఇలా చేయరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా టీడీపీతో మరలా టైఅప్ పొత్తు పెట్టుకోవడానికి ఏదైతే 2018లో అందరూ ఓదరగొట్టి చంద్రబాబు నాయుడిని మీరు కేంద్రం నుంచి స్పెషల్ స్టేటస్ తేవట్లేదు అని చెప్పి ఓదరగొట్టి అవమానించి నానా రకాలుగా దుర్భాషలాడితే అప్పుడు అరే మాకు ఇవ్వట్లేదు ఎన్నికల నేపథ్యంలో మాట్లాడాల్సి వచ్చింది. అంతవరకు స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నారు. వాజ్పేయి గారి హయాం నుంచి, ఎల్కే అద్వానీ గారి హయాం నుంచి కూడా మోదీగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా బయటకు వచ్చేయడం, సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయిపోవడం, ఇదంతా అయిన తర్వాత మొన్న 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకొని
లేదు మరలా బీజేపీతో ఒక కలవాలి, ఎందుకంటే రేపు పొద్దున రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నుంచి మనకి ఫండ్స్ వస్తేనే, సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంటేనే మనం అన్ని విధాలుగా డెవలప్ అవ్వగలమని పట్టుబడితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏకీభవించిన తర్వాత భాగస్వామ్యం అయ్యింది. సో అప్పుడు భాగస్వామ్యం అవ్వడం వల్ల ఇప్పుడు బీజేపీకి కూడా మంత్రి పదవులు అయితేనేమి, ఒక 3-4 ఎంపీ స్థానాలు అయితేనేమి, 5 ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగింది. తర్వాత 8-9 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగింది. అంటే భాజపా ఆంధ్రప్రదేశ్ కూడా బలపడుతుంది. తెలంగాణలో ఎలాగో బలపడింది, బట్ దురదృష్టవశాత్తు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్, తమిళనాడులో కూడా పావులు కదపడానికి సిద్ధంగా ఉంది. గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకుంది. అంటే తెలంగాణ, బెంగాల్లోనూ బలపడుతున్నామని వెల్లడి. అయితే ఇక్కడ ఆయన మరొక కీలక వ్యాఖ్య చేశారు. ఇక్కడ చూడొచ్చు, నూతన బాధ్యతలు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ అభినందిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో బిఎల్ సంతోష్, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా గారు. ఉద్దండులు అంటే ప్రముఖమైన వ్యక్తులు అందరి మధ్యలో ఆ భాజపా స్థానంలో కూర్చోవడం అనేది ఒక నితిన్ నబీన్ పూర్వజనం సుకృతమా లేదంటే అతను పడే కష్టమా అనేది మనకు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. అయితే భాజపా జాతీయ అధ్యక్షునిగా ఏకైక ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్ మంగళవారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం బాధ్యతలు చేపట్టారు. బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పదవులకు జరిగిన ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ లాంఛనంగా వేదికపై ప్రకటించి నితిన్కు ధ్రువపత్రాన్ని అందజేశారు. తర్వాత మోదీ, కేంద్ర మంత్రులు ఆయన ఛాంబర్కు తీసుకొని వెళ్లారట. గౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకుని వెళ్ళి ఆయన పీఠ మీద కూర్చోబెట్టారు. ఒక్కసారి అంటే 0 నుంచి శిఖరాగ్రానికి ఒక జాతీయ పార్టీకి జిల్లా స్థాయి అధ్యక్షుడైతేనే డంకా బజాయించుకున్న పరిస్థితుల్లో 45 ఏళ్ళు 1980లో పుట్టిన వ్యక్తి అప్పటికి క్రియాశీలకంగా లేకపోయినా తండ్రి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ నబీన్ వరుసగా ఇప్పుడు 2024లో 5వ అసెంబ్లీకి, మన 25లో 5వ అసెంబ్లీకి ఎన్నికవ్వడం, చాలాసార్లు ఒక రోడ్లు, భవనాలు, గ్రామీణ అభివృద్ధి, అలాగే నీటిపారుదల శాఖ, ఇలాగ రకరకాల శాఖల్లో కూడా మంత్రిగా పనిచేసిన ఆయన కీలకంగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో భాజపా అధికారం చేజిక్కించుకోవడానికి కీలక పాత్ర వహించారు. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 4-5 రాష్ట్రాల ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ డంకా బజాయిస్తుందని ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఇక్కడ ఆయన ఏమన్నారో చూద్దాం. గ్రామ స్థాయి నుంచి మన పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది. భాజపా కార్యకర్తను అనిపించుకోవడమే నాకు గర్వకారణం. ప్రతి కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలి. భాజపా చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. బెంగాల్, తెలంగాణలో బలపడుతున్నాం. కేరళలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. బెంగాల్, తెలంగాణలో ఆల్రెడీ బలపడుతున్నారు. తమిళనాడులో కూడా కాస్త భాష ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ అన్నామలై లాంటి కీలకమైన వ్యక్తుల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను కూడా తమిళనాడులోకి తెరంగేట్రం చేపించి అక్కడ క్రియాశీలకంగా కూడా భాజపా మెల్లగా పావులు కదుపుతూ బలం నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ మరొక కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే, నితిన్ ఇంతవరకు ఒక సాధారణ పార్టీలో ఒక నాయకులుగా ఉండేవారు, ఇక నుంచి భాజపా అధ్యక్షుడయ్యారు కాబట్టి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ ఇట్లాంటి చాలామంది సీనియర్లు కూడా భాజపా బాస్, బీజేపీ బాస్గా అయ్యారు. సో ఇది ఓవరాల్గా ఒక నితిన్ నబీన్ అనే వ్యక్తికి సంబంధించి నిన్న కూడా చర్చించుకున్నాం. ఇక్కడ మోదీ గారు నితిన్ నబీన్ ఇకపై నాకు బాస్ అని కూడా వ్యాఖ్యానించడం సర్వత్రా